ఇప్పుడు పట్నం నుంచి ఏరే జిల్లాలకైనా జిల్లాల నుంచి పట్నంలో ఉన్నోళ్ళ కోసమైనా ఏదన్నా పంపాలంటే షిన్నే అయితే కొరియర్ చేస్తారు, లేదంటే ఆర్టీసీ కార్గో బస్సుకేస్తే అయిపోయే. ఏడున్నది ఎప్పుడు డెలివరీ చేస్తారు అనేది ఎమ్మటెమ్మటే తెలుస్తూనే ఉంటుంది. అదే ఏరే రాష్ట్రాలకు పంపాలంటే గూడ్స్ రైలే దిక్కు. ఇక ఓ దేశం నుంచి ఇంకో దేశానికి పంపాలంటే పెద్ద పెద్ద ఓడలల్లో అయితేనే పక్క. అగో గా ముచ్చట్నే ఇది. అయ్యో చూస్తుండగానే మునిగిపోయింది. బయటి దేశం లైబీరియాకెళ్ళి కేరళకు 640 కంటైనర్లను మోసుకొస్తుంది ఓడ. ఇంకొద్ది దూరం అయితే ఒడ్డుకు చేరేదే. ఇంతల్నే వాతావరణం కింద మీద అయ్యే వరకు సముద్రం మీద గస్తిగాసే మన కోస్ట్ గార్డులకు మతలం పంపిండ్రు. ఎమ్మటే పడవలేసుకొని పోయి అంట్లున్న 24 మందిని కాపాడిండ్రు. అగో ఓ కంటైనర్ బీచ్ కొట్టుకొస్తే చూస్తానికి పబ్లిక్ ఎట్లొచ్చిండ్రో. కంటైనర్లల్లో డీజిల్, బాయిలర్ల అడకం చేసే ఆయిల్, ఇంకొన్ని తీర్ల కెమికల్స్ ఉన్నాయట. అవి లీక్ అయితే సముద్ర జీవాలకే కాదు మనుషులకు సుతా డేంజరేనట. అందుకే పైలం ఉండాలని సాటింపేసిండ్రు ఆఫీసర్లు. లేచిన గడిగా మంచుకున్నట్టుంది. గింత పెద్ద డేంజర్లకెళ్ళి ఎవ్వరికేం కాకుండా బయటపడ్డారు.